హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెదగోల్కొండ లొకేషన్లో మనకి ఒక డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అయితే ఒకటి రీసేల్కి వచ్చిందండి. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు ప్రజెంట్ జీపీఎస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకు వచ్చేసి పెదగోల్కొండ ఎగ్జిట్ ఇక్కడ ఉంటుందండి. సో మీకు కనపడేది వచ్చేసి పెదగోల్కొండ ఎగ్జిట్. సో ఈ పెదగోల్కొండ ఎగ్జిట్లో ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఇది ఒక రూట్ మ్యాప్ అండి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి. సో అలాగే ఇటు పక్క రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది కూడా ఇది ఒక రూట్ మ్యాప్ అండి. సో ఈ రెండు రూట్స్ నుంచి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే రావచ్చు. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి లక్ష్మీ విహార్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి లక్ష్మీ విహార్ ఈ ప్రాజెక్ట్ పేరు. సో డిటీసీపీ లేఅవుట్, దీనికి ఆనుకొని కొత్త తండా విలేజ్ అయితే ఉంటుందండి. సో ఈ కొత్త తండాకి ఆనుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అంటే మనకి సౌత్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ ఉంటుంది, వెస్ట్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో 241 స్క్వేర్ యార్డ్స్. సౌత్ ఫేసింగ్ వచ్చేసి మనకి 40 ఫీట్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 54.3 ఫీట్ ఉంటుందండి. సో ఓవరాల్గా 241 స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చింది. సో దీనికి ఆనుకొని జస్ట్ బిహైండే ఇదంతా కూడా విల్లా ప్రాజెక్ట్ అండి. ఇదంతా ఎగ్జిస్టింగ్ విల్లా ప్రాజెక్ట్ చూసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఈ కనపడే రోడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి. సో ప్రాజెక్ట్కి జస్ట్ బిహైండే ఈ యొక్క విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అలాగే దీని పక్కనే కూడా ఇంకొక విల్లా ప్రాజెక్ట్ అయితే మనకి ప్రపోజల్ ఉంది. సో అలాగే ఇదే రూట్లో కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ కాంక్రీట్ ఇన్ఫ్రా వాళ్ళది కూడా విల్లా ప్రాజెక్ట్ అయితే అవుతుందండి. మీరు సైట్ విజిట్ చేసినప్పుడైతే ఇది కూడా చూసుకోవచ్చు. మీకు లైవ్లో ఆల్రెడీ వాళ్ళు కమింగ్ సూన్ అని చెప్పేసి కాంక్రీట్ ఇన్ఫ్రా వాళ్ళు విల్లాస్ పర్పస్ అయితే పెట్టడం జరిగిందండి. సో యాజ్ ఆఫ్ నో మనకేంటంటే మనకి వేస్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు హర్షగూడ మీదుగా వచ్చే కనెక్టివిటీ రోడ్ ఈ ప్రాజెక్ట్కి. సో అలాగే ఇది పెదగోల్కొండ నుంచి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో మీకు ఈ గ్రీన్ కలర్ బౌండరీ వచ్చేసి విల్లా ప్రాజెక్టు, ఎల్లో కలర్ బౌండరీ వచ్చేసి మన ప్లాట్ లొకేషన్ అండి. సో ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్డు, ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ అండి. రెండు ఎంట్రన్స్లు అయితే ఉంటాయి ఈ ప్రాజెక్ట్కి. సో హర్షగూడ నుంచి వస్తే ఇలా వస్తామండి, ఇలా వచ్చేసి హర్షగూడ నుంచి ఇదొక ఎంట్రన్స్ ద్వారా ఇలా ప్లాట్ లొకేషన్కి అయితే చేరుకోవచ్చు. సో అలాగే ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి మన పెదగోల్కొండ నుంచి వస్తుందండి. సో ఇది మనకి పెదగోల్కొండ మనసానపల్లి 100 ఫీట్ రోడ్ నుంచి వస్తుంది. ఈ రోడ్ నుంచి వస్తే మనం ఇలా ఇక్కడ ఇదొక ఎంట్రన్స్ అండి. ఈ రోడ్డుకి వచ్చేసి ఇదొక ఎంట్రన్స్ పాయింట్ ఉంటుంది. సో 2 ఎంట్రీస్ ఉంటాయి, ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్, 2 నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటాయి. సో ఈ 2 ఎంట్రీస్ ద్వారా కూడా ఈ ప్లాట్ లొకేషన్కి అయితే చేరుకోవచ్చు అండి. సో మనకి చాలా మంచి ప్లాట్ అండి, కార్నర్ ప్లాట్ ఇది. సో పక్కనే విల్లా ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి. జస్ట్ మనకి ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే పెదగోల్కొండ ఈ పాయింట్ నుంచి చూసుకుంటే జస్ట్ మనకి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కి ఉందండి. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి లక్ష్మీ విహార్ ప్రాజెక్టు, డిటీసీపీ లేఅవుట్ అండి ఇది. సో మనకి విలేజ్కి అయితే ఆనుకొని ఉంటుంది. సో మనకి ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా ఇందులో 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. దీని పక్కనే ఇక్కడ మనకి ఇదొక లేఅవుట్ అండి. ఇక్కడ మనకి ఇదొక లేఅవుట్. సో ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. దీని పక్కనే ఇక్కడ ఒక మనకి రిసార్ట్ పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడ కొత్తగా రిసార్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ద ఎన్విరాన్ కోర్ట్ యార్డ్ అని చెప్పేసి రిసార్ట్ అండి ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. సో దీంతోపాటు నేను మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో నేను ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉండి వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ కనపడే లెఫ్ట్ సైడ్ కనపడేటువంటి హౌసెస్ అన్నీ కూడా కొత్త తండా విలేజ్ అండి అది. సో నాగారం పంచాయతీ పరిధిలో ఉంటుంది. నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీకు ఎదురుగా కనపడేది మొత్తం కూడా విల్లా కమ్యూనిటీ అండి. అవన్నీ కూడా విల్లాస్. సో ఆల్రెడీ 90% సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రాజెక్ట్ అండి అది విల్లాస్. సో విల్లాస్కి జస్ట్ ఆపోజిట్లోని యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇటు విల్లాస్కి ఒకవైపు విల్లాస్ ఉంటాయి, ఇంకోవైపు విలేజ్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. జస్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉందండి. సో ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ పాయింట్ అండి. సో లోపలికి వెళ్ళి మళ్ళీ రైట్కి తీసుకుంటే మళ్ళీ మనకు అక్కడ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ పాయింట్ అయితే ఉంటుంది. సో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. విల్లాస్కి కూడా చాలా నియర్ బై ఉంటుంది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. సో నేను మీకు ప్రజెంట్ ప్లాట్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. మీకు ఎదురుగా కనపడేది ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇందాక నేను మీకు అక్కడే ఉండి వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ నుంచి నేను ఇప్పుడు ప్రాపర్టీ దగ్గరికి వచ్చానండి. ఇది కంప్లీట్గా బీటీ రోడ్ అండి. సో మీకు నేను ఇక్కడ నుంచి కూడా చూపిస్తున్నాను మీకు విల్లాస్ ఎగ్జాక్ట్గా అంటే ప్లాట్ లొకేషన్ నుంచే నేను మీకు వీడియో అయితే తీసి చూపించడం జరుగుతుంది. అది మొత్తం కూడా విల్లా ప్రాజెక్టు. సో మనకి
గోల్కొండ నుంచి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి లక్ష్మీ విహార్ ప్రాజెక్టు. DTCP ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, రెడీ టు కన్స్ట్రక్షన్ ఆర్ ఫామ్ హౌస్ పర్పస్ కూడా ఈ యొక్క ప్రాపర్టీ అనేది 100% అష్యూరెన్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్కి కార్నర్లో అయితే ఈ యొక్క ప్లాట్ అయితే ఉంటుంది. మీకు రైట్ సైడ్ వైట్ కర్బింగ్ స్టోన్స్ ఉన్నాయి కదా, అది మనకి ప్లాట్ లొకేషన్ అండి. సో మనకి డ్రైనేజీ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, ఇందులో మంచి టెంపుల్ కూడా ఇచ్చారండి. టెంపుల్ ఉంది, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ కూడా ఉన్నాయండి. కాకపోతే కొంత మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇలా ఉందండి. సో వీళ్ళు ఓనర్స్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 13,500 పర్ స్క్వేర్ యార్డ్. 13,500 స్లైడ్లీ నెగోషియబుల్ అండి. ఎక్కువ నెగోషియేషన్ అయితే ఉండదు. 200, 300 మించి ఎక్కువ నెగోషియేషన్ అయితే ఉండదని నేను ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మీకు ప్లాట్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అయితే ఉన్నాయండి. సో ఈ రెసిడెన్షియల్ హౌసెస్ మొత్తం కూడా కొత్తతండ విలేజ్ అండి అదంతా కూడా. సో 33 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి సౌత్ వెస్ట్ కార్నర్ 241 గజాలు, సౌత్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డు, సౌత్ ఫేసింగ్ 40 ఫీట్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 54 ఫీట్ ఉంటుందండి ఈ ప్రాపర్టీ. సో సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ 13,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి. DTCP అప్రూవ్డ్ లేఅవుట్. పెద్ద గోల్కొండకి జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే లొకేట్ అయ్యి ఉందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.